శ్రీనివాస్ వెంకట్రాపురం సొసైటీ సభ్యుని. బయ్యారం పిఎస్సిఎస్లో అవినీతి రిటర్న్ పూర్వకంగా జరిగి 54 లక్షలు మూల మధుకర్ రెడ్డి గారు తీసుకున్నట్టు మా అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. దాని విషయంలో సిఓ సురేందర్ రెడ్డి గారిని కూడా సస్పెండ్ చేశారు. అదే విషయంలో జరిగిన సంగతి మాకు తెలియదు. మేము ఈ మధ్యకాలంలో సొసైటీలో సరిగా రైతులకు అప్పులు ఇవ్వకుండా విత్తనాలు కానీ పురుగుల మందులు ఎరువులు సప్లై జరగని విషయంలో మధుకర్ రెడ్డి గారిని మందలిస్తే మాకేం సరైన సమాధానం చెప్పని సందర్భంలో మేము సిఓ గారి దగ్గరికి పోయి ఏంది సొసైటీ ఇట్లా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు చైర్మన్ గారు, మరి అది సకాలంలో ఎరువులు ఇస్తలేదు ఏందని మేము అడిగినప్పుడు అయినా మీకు నోటీసులు సొసైటీలో నోటీసులు అవినీతి జరిగినట్టు మీ అందరికీ నోటీసులు ఇవ్వటం జరిగింది. ఒక 5 సార్లు 2002 మేము మీ పాలక వర్గం వచ్చిన కాంచి ఈ రోజు వరకు 54 లక్షలు రిటర్న్ పూర్వకంగా మాకు దొరికిందని అతను చెప్పటం. మేము వచ్చి అడిగే వరకు ఇక్కడ ఉన్న సిఓ గారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిఓ గారు, మీరు ఎందుకు ఇవ్వలేదు మాకు నోటీసులు అంటే, నాకు మూల మధుకర్ రెడ్డి గారు ఇవ్వద్దని చెప్పింది కాబట్టి, చైర్మన్ గారు ఇవ్వద్దని చెప్పింది కాబట్టి ఇవ్వలేదని చెప్పింది. ఇన్ని 4 సంవత్సరాలుగా ఈ సొసైటీలో జరుగుతున్నట్టు అవినీతి సుమారుగా ₹1 కోటి. ఇది రిటర్న్ పూర్వకంగా 54 లక్షలు. అదేవిధంగా ప్యాడ్ వడ్ల మీద వచ్చినటువంటి లాభం కానీ, మొక్కజొన్నల మీద వచ్చినటువంటి లాభం కానీ మొత్తం 70 లక్షల పైచిలకు వీళ్ళ సిబ్బంది ఖర్చుల పేరుతోటి డ్రాల్ చేసుకొని ఎక్కువ తక్కువ రాసిండు అనేది మేము పాలక వర్గంగా మేము గుర్తించి ఈరోజు మీడియా సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఇతను మూల మధుకర్ రెడ్డి కనుక ఉన్నట్టయితే మాలో పాలకవర్గ సభ్యుల్ని దగ్గర పెట్టుకొని అతను అనుకూలంగా ఉండి ఇలా జరుగుతున్న అవినీతిని బయటికి రాకుండా చేస్తాడు. అదేవిధంగా సిబ్బందిని కూడా దగ్గర పెట్టుకొని చేస్తాడు. తక్షణమే అతన్ని పదవి నుంచి తొలగించి ఈ సొసైటీ బాగుపడాలంటే తక్షణమే అధికారులు స్పందించి పదవి నుంచి తొలగించి ఇలా జరుగుతున్నటువంటి అవినీతిని వెలికి తీయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రైతాంగం కానీ బయ్యారం మండల రైతాంగం ప్రజలు మాకు వెనుదన్నుగా ఉండి ఈ అవినీతి విషయంలో మాకు సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. తక్షణమే ఈ మూల మధుకర్ రెడ్డిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. సత్యనారాయణ నా పేరు, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ని. ఈ రోజున మా ఈ సొసైటీలో దాదాపుగా 54 లక్షల రూపాయలు అవినీతి జరిగినట్టుగా డీసీఓ గారు మాకు నోటీసులు పంపించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇంకా ఈ 54 లక్షల రూపాయలే కాకుండా ఇంకా దాదాపు ఇంకా 34 లక్షల దాకా కూడా మొక్కజొన్నకు సంబంధించిన డబ్బులు కూడా రైతులకు అందకుండా వాడుకోవటం, ఎక్కువ బిల్లులు పెట్టుకోవటం చేయటం జరిగింది. దీని అంతటికీ కారణం ఈ సొసైటీ అధ్యక్షులు మూల మధుకర్ రెడ్డి. ఆయన సిఓ గారి ఆధ్వర్యంలో ఇది జరిగింది కాబట్టే డీసీఓ గారు మొన్న కలెక్టర్ గారు డీసీఓ గారిని కలిస్తే ఈ 54 లక్షలకు సంబంధించిన నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ డబ్బులు కాకుండా ఇంకా ఇందులో సొసైటీలో జరిగిన అవినీతి అంతా బయటికి రావాలంటే అధ్యక్ష పదవిని సురేందర్ బాబు సిఓని సురేందర్ని ఎట్లనైతే సస్పెండ్ చేశారో మధుకర్ రెడ్డి అధ్యక్ష పదవి నుంచి తొలగించి సరైన ఎంక్వైరీ సొసైటీలో చేసి ఈ బయ్యారం మండల రైతులని అందరినీ ఆదుకోవాలని, వారి సొంత డబ్బుల్ని ఇట్లా సొంతానికి వాడుకోవటం పద్ధతి కాదు. దీన్ని ఈ పాలకవర్గం తరఫున మేము డిమాండ్ చేయటం జరుగుతుంది. ఆయనను పదవి నుంచి తొలగించి సరైన ఆడిట్ చేసి ప్రజలకు న్యాయం చేయాలని పై అధికారులకు, మీడియా మిత్రుల్ని, రైతుల్ని కూడా కోరటం జరుగుతుంది.